కోల్కతా ట్రైనీ వైద్యురాల అత్యాచార ఘటనపై కొత్తపేటలోని ఓజోన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్లు సిబ్బందితో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఓజోన్ హాస్పిటల్ చైర్మన్ దీప్తి డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థలో లేని కఠిన శిక్షణలు తీసుకొచ్చి నిందితుడిని శిక్షించాలన్నారు. మళ్లీ తప్పు చేయాలంటే భయపడే నుండి విధంగా ఆ చట్టం ఉండాలని ఆమె చెప్పారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందించారని ఓజోన్ హాస్పిటల్ సీఈఓ శ్రీనివాసరావు గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఇంత దారుణంగా జరిగిన యాక్ట్ని మేమందరము ఖండిస్తున్నాము. ఒక మెడికల్ డాక్టర్ మీద హూ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ద సొసైటీ, అందరినీ చూసుకునే మెడికల్ డాక్టర్ మీద ఇలా జరుగుతుంది అని అంటే అసలు ఊహించే విధంగా ఇంత బ్రూటల్గా ఈ యాక్ట్ జరిగింది. వి ఆల్ కండెమ్ దిస్ అండ్ వి డిమాండ్ జస్టిస్. ఇట్లాంటి యాక్ట్ ఇంకోటి జరగకపోవడానికి ఐ థింక్ జస్టిస్ మనము ఇప్పటి వరకు ఏవి శిక్షలు అట్లాంటివి లేవు. అలాంటి శిక్ష అమలించాలని మేమందరము కోరుతున్నాము. ఇంకొకరికి ఇలాంటి థాట్ రాకపోవడానికి కూడా మేమందరము అలాంటి విధమైన జస్టిస్ సీక్ చేస్తున్నాము. సో we strongly condemn this. Ozone Hospitals strongly condemns this and we demand justice. దట్ ఇట్లాంటి యాక్ట్ ఇంకోసారి జరగడానికి వీల్లేదు. దానికి స్టెప్స్ ఎలాంటివి తీసుకోవాలో కూడా ఓజోన్ హాస్పిటల్స్ రికమెండ్ చేసింది. ఆ శిక్ష ఇప్పటి వరకు ఏ జస్టిస్ సిస్టంలో లేని శిక్ష తీసుకురావాలి. అండ్ ఆ శిక్ష పడ్డాక ఇంకొకరికి ఇట్లాంటి థాట్ రావడానికి కూడా అవకాశం లేకుండా చేయాలి. మేమందరం వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ గారికి రాసాము. I think this should be taken seriously and we all seek justice. We want justice.